రామాయణము, మహాభారతం యొక్క ఉమ్మడి సందేశం. రామరావణుల యుద్ధంలో రామునికి విజయము వరించడానికి, రావణాసురుడికి అపజయం కలగడానికి కారణం ఏంటంటే, రాముడి వద్ద తన ప్రాణానికి ప్రాణమైనటువంటి తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. అదే రావణాసురుడిని వద్దనుకొని విభీషణుడు రాముడి చెంతకు చేరాడు. అంటే తన రక్త సంబంధమే తన వద్ద ఉండడానికి, ఇమడడానికి అవకాశం లేనటువంటి ప్రవర్తన కలిగినటువంటి రావణుడి వద్దకు విజయలక్ష్మి ఎలా వరిస్తుంది? ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన రాముని వద్దే కదా విజయలక్ష్మి ఉంటుంది. ఇది రామాయణం నుండి మనం నేర్చుకుంటే, ఇక మహాభారతంలో దాయాదులుగా కౌరవులు, పాండవులు విడిపోవడం వల్ల కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ ఈ ఇద్దరు కౌరవ, పాండవులు కలిసి ఉండుంటే మహాభారతము ఇంకో వేరే విధంగా ఉండేదేమో. వాళ్ళు విడిపోవడం వలనే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాల వల్లనే కురుక్షేత్ర మహాసంగ్రామంలో అనేక అక్షోణీయుల జనాలు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కాబట్టి ఈనాటి ఈ సమాజంలో అనేక కుటుంబాల్లో కూడా దాయాదుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, పొరపక్షాల వల్ల ప్రతి కుటుంబంలో చిన్న చిన్న కురుక్షేత్రాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అన్నదమ్ములు ఆప్యాయత, అనురాగాలతో కలిసిమెలిసి ఉండాలి. కుటుంబాలు దూరంగా ఉన్న మనసులు దగ్గరగా ఉండాలి. మనుషులు ఎంత దూరంగా ఉన్నా మనసులు మాత్రం దగ్గరగా ఉంటే ఎక్కడ కురుక్షేత్రాలు అనేవి ఏ కుటుంబంలోనూ జరగవు. నా వ్యక్తిగతంగా స్నేహానికి నేను విలువిస్తాను. నా చుట్టాలకి ప్రాణం ఇస్తాను. మీరు కూడా స్నేహానికి విలువిచ్చి చుట్టాలకి ప్రాణం ఇచ్చిన వాళ్ళైతే ఈ షార్ట్‌ని లైక్ చేయండి. జై హింద్.